266 రూపాయలకు దొరికే యూరియా బస్తా బయట బ్లాక్ మార్కెట్లో 600 రూపాయలకు ఎట్లా దొరుకుతుంది అనేది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వ అధికారులు మాకు చెప్పి తీరాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ సంవత్సరం కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వ అధికారులు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు అందరూ కూడబలుకొని బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో సమస్య జటిలమైంది. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి లేచేది ఎన్ని రోజులైనా ఇక్కడనే కూర్చుందాం. అవునా? మొత్తం ఇవాళ ఇక్కడ ఉన్న 500 మంది రైతులు ఎవరైతే పడిగాపులు కాస్తారో, ఎవరైతే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారో, వాళ్ళు రాత్రనక పగలనక తిండి ఆహారం అంతా మానేసి ఏదైతే రోడ్డు మీద కూర్చున్నారో అందరికీ యూరియా సరఫరా చేసే వరకు మేము ఇక్కడి నుంచి లేచేది లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2600 రూపాయల బస్తా మీద 2350 రూపాయలు సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ పక్కన పెట్టి ఇవాళ మొత్తం 266 రూపాయలకు అమ్మాల్సిన బస్తాను బయట అమ్ముతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చేస్తారు? అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఏం చేస్తారు? జిల్లా అధికారులు ఏం చేస్తారు? కలెక్టర్ ఏం చేస్తాడు? అడిషనల్ కలెక్టర్ ఏం చేస్తాడు? ఈ పోలీసులు ఏం చేస్తారు? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఈ సమస్య ఇక్కడ కాదు, ఈ సమస్య మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎక్కడికక్కడ యూరియా వచ్చినట్టే సొసైటీలే కాకుండా మిగతా DCMS సెంటర్లు కానివ్వండి, హాకా సెంటర్లు కానివ్వండి, ఎక్కడికక్కడ బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ఏర్పాటు చేశారు. కాబట్టి రైతులకు ఇవాళ యూరియా దొరుకుతలేదు అనేది మీకు అందరికీ అర్థం కావాలి. అవునా? బయట 600 రూపాయలకు పెడితే 1000 బస్తాలు దొరుకుతాను. అవునా? అదే 266 రూపాయలు, 204 రూపాయలు అమ్మాలి ఇచ్చినా కానీ 270 అనుకోండి, 280 అనుకోండి, 300 రూపాయలు అనుకోండి, 300 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇవాళ యూరియా దొరకకపోవడానికి కారణం ఏంటంటే కృత్రిమంగా కొరత సృష్టించారు అగ్రికల్చర్ ఆఫీసర్లు, అటు డీలర్లు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు ఎక్కడికక్కడ పంచుకునే కార్యక్రమం. ఇవాళ నీకు 300 బస్తాలు రాగానే కోట అన్నట్టు, నీకు 300 బస్తాలు, నీకు 400 బస్తాలు, నీకు 500 బస్తాలు వాళ్ళే పంచుకుంటారు. దొంగలు వాళ్ళు పంచుకుంటే రైతులకు మిగిలేదేంది? బూడిద. అవునా? కాబట్టి ఇవాళ కనీసం కేంద్రం ఇచ్చిన సబ్సిడీ యూరియాను కూడా సరిగ్గా పంచలేని రేవంత్ రెడ్డి అసమర్థత ఇవాళ బయటపడుతుంది. అవునా? రైతులను ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వ్యవసాయ అధికారులు వచ్చి మాకు యూరియా పంపిణీ మీద స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఈ ధర్నాను, ఈ రాస్తా రోకోను విరమించేది లేదని ఈ సందర్భంగా ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, వందే 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 మాతరం 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 మాతరం.